శపించబడిన అడవిలో లోతుగా నడుస్తూ అర్జునుడు ఒక రహస్య గుహ ప్రవేశాన్ని కనుగొన్నాడు. గుహ ద్వారం మీద ప్రాచీన మంత్రలిపులు మెరుస్తూ కనిపించాయి. అవి రహస్య ఖడ్గ మార్గాన్ని కాపాడుతున్నట్లు అనిపించాయి. అర్జునుడు ఆ గుహలో అడుగు పెట్టగానే చీకటి గర్జించింది. అకస్మాత్తుగా ఒక పెద్ద నీడ లాంటి యోధుడు కనిపించాడు. అతని పేరు గార్డియన్ ఆఫ్ షాడోస్. అతని శరీరం అంతా నీడలతో నిండి ఉంది. కళ్ళల్లో నీల అగ్ని మెరుస్తోంది. అతను అర్జునుడిని పరీక్షించడానికి ముందుకొచ్చాడు. ఖడ్గాల డమరుకాలు గుహ అంతా మారుమ్రోగించాయి. ప్రతి దెబ్బలో అర్జునుని ధైర్యం, మరో గార్డియన్ యొక్క శక్తి ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. చివరికి అర్జునుని కాంతిమయమై ఖడ్గం నీడలను కోసింది. గార్డియన్ కూలిపోతూ ఇది కేవలం ఆరంభం మాత్రమే అని అంటాడు.